భగవద్గీతను ఎలా చదవాలి? భగవద్గీతను ఎలాంటి మనస్తత్వంతో చదవాలి? దీనికి సంబంధించిన ఒక కథను మనం తెలుసుకుందాము. ఈ కథ 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ. శ్రీరంగంలో ఒక వైష్ణవ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా ముసలివాడు. అతనికి భగవద్గీత పారాయణం చేయడం అంటే చాలా ఇష్టం. అతడు పారాయణం చేసే పద్ధతి, భగవద్గీత చదవడానికి ప్రామాణిక పద్ధతిగా శ్రీ చైతన్య మహాప్రభు జగత్తుకు చాటి చెప్పారు. చైతన్య మహాప్రభువు దక్షిణ భారతదేశం యాత్ర చేస్తున్న సమయంలో శ్రీరంగ ధామం వచ్చారు. శ్రీరంగ క్షేత్రం వైష్ణవులకు ప్రధాన స్థానం. అక్కడ చైతన్య మహాప్రభువు భగవద్గీత పారాయణం చేయడం అంటే ఎంతో ఇష్టం. అత్యంత రుచి కలిగినటువంటి ఒక బ్రాహ్మణుని చూశాడు. ఆ బ్రాహ్మణునికి చదువు రాదు. అందుకే గీతా పారాయణంలో అనేక ఉచ్చారణ దోషాలు కలిగి ఉండేవి. అతన్ని చూసి అక్కడి వారంతా పగలబడి నవ్వేవారు. అతనికి అపహాస్యం చేసేవారు. కానీ ఏమాత్రం ఇది పట్టించుకునేవారు కాదు. ప్రతిరోజు అతడు భగవద్గీత మొత్తం పారాయణం చేసేవాడు. అయితే బ్రాహ్మణుడు భగవద్గీత పారాయణం చేసే పద్ధతి చైతన్య మహాప్రభువుకి కుతూహలాన్ని కలిగించింది. ఎందుకంటే పారాయణం చేసే సమయంలో అతనికి కన్నీరు ధారగా ప్రవహించేది. శరీరమంతా రోమాయించేది. ఒళ్ళు కంపించేది. అనేకమైనటువంటి సాత్విక భావాలు కనిపించేది. ఒకరోజు చైతన్య మహాప్రభువు బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి, ఓ బ్రాహ్మణ, పారాయణం చేసే సమయంలో ఎంత పర్యవశం ఎందుకు కలుగుతున్నది? భగవద్గీతలో ఏ అంశం నీకు ఇంత బాగా నచ్చింది అని ప్రశ్నించారు. దానికి బ్రాహ్మణుడు చాలా వినయంగా ఇలా సమాధానమిస్తూ, స్వామి, నేను చదువురాని వాడిని. భగవద్గీతను ఎలా చదవాలి, ఎలా ఉచ్చరించాలో నాకు తెలియదు. అస్సలు నేరుగా చదువుతున్నాను లేదా సరిగ్గా చదవడం లేదా అనే నాకు తెలియదు. ప్రతిరోజు గీతా పారాయణం చేయమని మా గురువు ఆజ్ఞ. అందుకొరకు నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పాడు. ఇంకా చెబుతూ, నేను గీతా పారాయణం చేసేటప్పుడు రథంలో శ్రీకృష్ణార్జునులు కనిపిస్తారు. చేతిలో గుర్రపు పగ్గాలు పట్టుకొని కృష్ణ భగవానుడు రథాన్ని నడుపుతూ మేఘశ్యామల వర్ణంగా కనిపిస్తారు. శ్రీకృష్ణుడు నేరుగా అర్జునుడికి ఉపదేశం చేయడమే నాకు కనిపిస్తూ ఉన్నది. ఆ దృశ్యమే నన్ను పులకరింపచేస్తూ ఉన్నది. నేను గీతను చదివినంతసేపు ఈ దృశ్యం తప్ప ఇంకొకటి కనిపించడం లేదు. నా మనసు అటు ఇటు పోనే పోదు. బ్రాహ్మణును మాటలు వింటూనే చైతన్య మహాప్రభువుకి పరమానందం కలిగిపోయింది. ఆయన వెంటనే బ్రాహ్మణుని ఉద్దేశించి పలుకుతూ, భగవద్గీత గురించి నీకు తెలిసిందే, అసలు గీతాసారం అనే ఉద్వేగంగా పలికారు. ఈ ప్రకారంగా సాక్షాత్తు కృష్ణుడు అయినట్టి చైతన్య మహాప్రభు శ్రీరంగంలోని బ్రాహ్మణుడు చేపట్టిన గీతాపారాయణం పద్ధతిని సమర్థించారు. గీతాపారాయణ సమయంలో వైష్ణవ బ్రాహ్మణుడు కేవలం పార్థసారథి రూపం స్మరణలో ఉంచుకున్నాడు. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు ఆ తర్వాత ఆ బ్రాహ్మణుని ఆలింగనం చేసుకొని చైతన్య మహాప్రభువు అతనికి భగవత్ ప్రేమ ప్రసాదించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చైతన్య మహాప్రభువు పాదాలపై పడి గట్టిగా పట్టుకొని, భగవంతా, కేవలం నీ దర్శనంతోనే నా ఆనందం రెండింతలయ్యింది. నీదే సాక్షాత్తుగా శ్రీకృష్ణుడివి.
అని గట్టిగా అరిచాడు. అప్పుడు చైతన్య మహాప్రభువు అతనికి శ్రీకృష్ణ రూపాన్ని దర్శనం చేయించి దీవించారు. ఈ విధంగా ఆ అదృష్టం కొద్దీ ఆ బ్రాహ్మణుడు 4 నెలల పాటు ప్రతిరోజు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుకి సాంగత్యాన్ని అనుభవించాడు. ఆనందసాగరంలో మునిగి తేలాడు. అద్భుతమైన ఈ కథలో మనం చక్కని సందేశాన్ని స్వీకరించాలి. భగవద్గీత పట్ల ఆదర అభిమానాలు పెంచుకోవాలి. ఈ పారాయణం మాత్రమే శ్రీ చైతన్య మహాప్రభువుచే ప్రామాణికంగా సమర్థించబడినది. హరే కృష్ణ.